యుద్ధ తంత్రం మారుతోంది. నిన్నటి వరకు యుద్ధం అంటే భారీ యుద్ధ విమానాలు, లక్షల కోట్ల ఖర్చుతో కూడిన క్షిపణులు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యం ఇప్పుడు ఒక కొత్త ఆయుధాన్ని నమ్ముకుంటోంది. విచిత్రం ఏంటంటే ఆ ఆయుధానికి స్ఫూర్తి అమెరికా మిత్ర దేశం కాదు, శత్రు దేశమైన ఇరాన్. అవును, ఇరాన్ తయారు చేసిన చౌకైన కామికేస్ డ్రోన్ల మోడల్ను కాపీ కొట్టి అమెరికా ఇప్పుడు తన సరికొత్త డ్రోన్ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. అసలు ఏంటా కథ? ఇరాన్ అస్త్రంతో అమెరికా ఎలా దెబ్బ కొట్టబోతోంది? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. గత 2 ఏళ్లుగా యుక్రెయిన్ గగనతలంపై ఇరాన్ తయారు చేసిన షాహీద్ డ్రోన్లు విలయ తాండవం చేస్తున్నాయి. కేవలం కొన్ని వేల డాలర్ల ఖర్చుతో తయారయ్యే ఈ డ్రోన్లు లక్షల డాలర్ల విలువైన రక్షణ వ్యవస్థలను ముక్కలు చేస్తున్నాయి. రష్యా ఈ డ్రోన్లను వాడుతూ యుక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ చౌకైన యుద్ధ తంత్రాన్ని చూసి అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఇన్నాళ్లు అమెరికా అంటే ఖరీదైన యుద్ధ విమానాలు, అత్యాధునిక టెక్నాలజీకి పెట్టింది పేరు. కానీ ఒకేసారి వందల సంఖ్యలో వచ్చే ఈ చౌకైన డ్రోన్లను ఎదుర్కోవటం ఖరీదైన మిజైళ్లతో సాధ్యం కాదని పెంటగాన్ గ్రహించింది. అందుకే అమెరికా ఇప్పుడు రిప్లికేటర్ అనే ప్రాజెక్టును చేపట్టింది. ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాన్నే తలపిస్తూ వేల సంఖ్యలో చిన్న, శక్తివంతమైన మరియు తక్కువ ధరకే లభించే డ్రోన్లను అమెరికా ఉత్పత్తి చేస్తోంది. ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రభావానికి అడ్డుకట్ట వేయటానికి అవే సరైన ఆయుధాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ తన డ్రోన్లతో సముద్ర మార్గాలను ఎలాగైతే ప్రభావితం చేస్తుందో ఇప్పుడు అమెరికా కూడా అదే తరహా గుంపులుగా వచ్చే డ్రోన్లతో ఇరాన్ వ్యూహాలను చిత్తు చేయబోతోంది. ఈ కొత్త డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తాయి. ఇవి ఇరాన్ డ్రోన్ల కంటే వేగంగా, మరింత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలవు. శత్రువు కళ్ళుగప్పి లోపలికి చొచ్చుకుపోవటంలో ఇవి దిట్ట. మొత్తానికి ఇరాన్ నేర్పిన పాఠంతోనే ఇరాన్కు వ్యతిరేకంగా ఒక కొత్త యుద్ధ రంగాన్ని అమెరికా సిద్ధం చేసింది. యుద్ధంలో గెలవాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు, శత్రువు వేసే ఎత్తుగడను తన మీదకే తిప్పికొట్టే యుక్తి కూడా ఉండాలి. ఇప్పుడు అమెరికా చేస్తున్నది సరిగ్గా అదే. ఇరాన్ గర్వపడే డ్రోన్ టెక్నాలజీనే అమెరికా తనకు అనుకూలంగా మార్చుకొని చెక్మేట్ చెప్పేందుకు సిద్ధమైంది.